హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామనంటే సొసైటీలో టాప్ ప్లేస్లో అంటే మనం చాలా ఇండస్ట్రీ చూస్తాం. అది పొలిటికల్గా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు. ఇట్లా సొసైటీలో ఎన్నైతే రంగాలు ఉంటాయో, అయితే ఎన్నైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఆ ఇండస్ట్రీలలో ఏ ఇండస్ట్రీలకైనా కానీ ఆ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లెవెల్ ఉంటారు. ఆ టాప్ ప్లేస్లో ఎవరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకు ఉంటారు? ఆ ప్లేస్లకి నీ ఎలాంటోడు, నాలాంటోడు, నార్మల్గా పల్లెటూరులో పుట్టినోడు పోవచ్చా? ఏం చేస్తే పోతాం? దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ నా వీడియోలో ఎవరికైనా నేను అనుకుంటా అంటే అందరికి వర్కౌట్ కావు, అందరికి అర్థం కావు. ఎవరైతే డీప్గా ఆలోచిస్తారో, ఎవరైతే డెప్త్గా ఆలోచించేటోళ్ళు ఉంటారో, ఎవరైతే జీవితంలో ఏమన్నా చేద్దాం పెద్దగా ఆలోచించేటోళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే పనికొస్తాయి. వేరేటోళ్ళకి పనికిరావు. వేరేటోళ్ళు చూడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇది ఎందుకోసం అంటే అట్లా వందల వేలలో ఒక్కడన్నప్పుడు ఉండొచ్చు. ఆ ఒక్కోనికైనా సరే కరెక్ట్ టైంకి కరెక్ట్ కంటెంట్ దొరికితే వాడు ఏదో ఒక రోజు షైన్ అవుతాడు, అంటే టాప్ ప్లేస్ పోతాడు. అలాంటి వాడు పైకి పోయినప్పుడు ఏమవుతుందంటే వానితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న లైఫ్లో కూడా బాగుపడేటట్టు చేస్తాడు కూడా. సో అలాంటి వాళ్ళని ఉంటే వాళ్ళ కోసం మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంటెన్షన్ ఏంటిదని అంటే పెద్ద వాళ్ళందరికీ నేర్చుకోనికి పెద్ద కాలేజీలు దొరుకుతాయి, పెద్ద మెంటర్స్ దొరుకుతారు, కోచెస్ దొరుకుతారు. కానీ ఒక మిడిల్ క్లాస్ వానికి, అంతకంటే కింద లోవర్ మిడిల్ క్లాస్ వానికి, ఊర్లలో గరీబ్ గాళ్ళకి ఎవరి దగ్గర ఉండి నేర్పించేటోడు చెప్పేటోళ్ళు ఉండరు. కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి మాత్రమే నాకు తెలిసిన సబ్జెక్ట్ని నేను చేస్తాను. నేను నేర్చుకుంటున్నది అందరికి తెలవాలని కోరుకుంటాను. అయితే ఒకటి ఏంటంటే అట్లా సొసైటీలో టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఉండే నెంబర్ 1 లక్షణం ఏంటిదనంటే వాళ్ళు కంటిన్యూయస్ లెర్నర్స్, అంటే నిత్య విద్యార్థులు అన్నట్టు. నిత్య విద్యార్థులు అంటే వాళ్ళు నేర్చుకొని రోజు ఉండదు, కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తే ఏంటిదనంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ కామన్ మనిషికి ఒక 12 గంటల టైం ఉంటే 10 గంటలు మనోళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్కి ఇస్తారు, 2 గంటలు ఏదైనా నేర్చుకోనికి చదవడానికి ఇస్తారు. అదే పెద్ద లక్షణాలు ఉన్నోడు ఏం చేస్తాడు, 10 గంటలు నేర్చుకోనికి ఇస్తాడు, 2 గంటలు ఎంటర్టైన్మెంట్కి ఇస్తాడు. అంటే సొసైటీలో టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే టాప్ ప్లేస్లో ఉండాలనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఉన్నారో ఆ లైన్ గురించి మాత్రమే ఫస్ట్ ఇంపార్టెన్స్. ఫర్ సపోజ్ నేను పొలిటీషియన్ అయితే నేను ఏం ఆలోచిస్తానంటే ఏం నడుస్తుంది, ఎవడు ఎట్లా గేమ్ ఆడుతుండు, ఎవడు ఏం ఆలోచిస్తుండు, ఎవడు జనాలను ఏ పథకాలతో మభ్య పెడుతుండు, నేనేం చేయాలా, నేను ఎట్లా కౌంటర్ చేయాలా, నెక్స్ట్ టైం నేను పదవిలోకి ఎట్లా రావాలా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటా. నాకు సినిమాలకి, టిక్టాక్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాలకి అన్నిటి టైం ఉండదు. అది నా డైలీ దినచర్యల 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక గంట అయిపోతుంది అంతే తప్ప మిగతా 11 గంటలు నేను నాకు సంబంధించిన పని మాత్రమే నేను టైం పెడతాను. సింపుల్ లాజిక్. ఇదే మన నార్మల్ మనుషులు, కామన్ పీపుల్ ఏం చేస్తారంటే వీళ్ళు 10 గంటలు అదే పనులు ఉంటారు. వీళ్ళు ఫేస్బుక్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, టిక్టాక్ కావాలి, సినిమాలు కావాలి. వీళ్ళందరూ ఇవన్నీ అలవాట్లకి లోబపడి ఉంటారు. అంటే ఇవన్నీ అలవాట్లు వాళ్ళ బ్రెయిన్లలో సేవ్ అయిపోయి ఉంటాయి, వీళ్ళు అక్కడనే అయిపోతారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు పల్లెటూరులో పుట్టినావు, అక్కడికి వెళ్ళి పైకి ఎదగాలనుకుంటావు, పై గురించి ఆలోచిస్తున్నావు, పైన పెద్ద వాళ్ళందరూ ఏం గేమ్ ఆడుతారో అది నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, నీ దగ్గర ఆప్షన్ లేదు, నీ దగ్గర పైసలు లేవా, నేను తొక్కి పడేస్తారు జనాలు, గుర్తుపెట్టుకో. నీ దగ్గర పవర్ లేదా, ఒకరోజు నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అంటే సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నువ్వు ఒకరోజు భూమి మీదకి వెళ్ళి కూడా ఎలిమినేట్ అవుతావు. పవర్ ఉన్న నేను ఎలిమినేట్ చేయొచ్చు. చట్టం, న్యాయం అవన్నీ కొంచెం పక్కన పెట్టితే ఏం లా పనిచేస్తుంది అంటే సర్వైవర్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఫిట్టుకున్నోడు మాత్రమే సర్వైవ్ అవుతాడు, నార్మల్ జనాలు సర్వైవ్ కాలేరు. నీ దగ్గర పవర్ లేదా, పవర్ ఉన్నోడు ఏదో ఒక రోజు నేను తొక్కేస్తాడు ఏదో విధంగా. కావాలంటే మీరు చెక్ చేసుకోరు. ఇప్పుడు ఊర్లలో కూడా మనం జనరల్గా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే న్యాయం నీ సైడ్ ఉన్నా కానీ పైసలు ఇవ్వని దగ్గర ఉంటే వన్ సైడే జనాలంతా తిరిగిపోతారు. ఇక్కడ ఆ మనిషిది కాదు పవర్, వాని వెనకాల పైసలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఇప్పుడు డబ్బులతో వచ్చే పవర్కి అంత పవర్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకోసం ఇదన్నీ చెప్తున్నాను అంటే నువ్వు ఫిట్గా లేవనుకో నేను తొక్కేస్తారు జనాలు. ఇప్పుడు నువ్వు ఫిట్గా కావాలంటే నీకు 2 కావాలి, పైసలు కావాలి, పవర్ కావాలని ఏంటిదనంటే ఒక ఫీల్డ్ని పట్టుకొని ఆ ఫీల్డ్ గురించి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు పెట్టగలుగుతావు? 2 గంటలు పెడతావు, 3 గంటలు పెడతావు, 4 గంటలు పెడతావు. ఇట్లా నువ్వు ఒక ఫీల్డ్ గురించి నేర్చుకుంటూ పోతా ఉన్న కొద్దీ అది కంపౌండింగ్ అయిపోతుంది. లా ఆఫ్ కంపౌండింగ్ అంటారు. లా ఆఫ్ కంపౌండింగ్ అంటే ఏంటిదనంటే మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఊరు భాషలో చెప్తాను. ఏంటిదంటే ఒక 2 ఆవులు ఉన్నాయనుకో, ఆ రోజు ఆ పెండ తీసుకుంటే ఒక జాల కుప్పాయి. ఫస్ట్ రోజు కొంచెం ఉంటుంది, 2 పిడికలు పెడతాం. తర్వాత వేసుకుంటే అట్లా పెండ వేసుకుంటూ ఒక సంవత్సరం తిరిగేసరికి అది పెద్ద కుప్ప అయిపోతుంది. సేమ్ అట్లనే నువ్వు రోజు 2 గంటలు ఒక సబ్జెక్ట్ మీద పెట్టే టైం ఒక సంవత్సరం తిరిగేసరికి అది ఎంత భయంకరంగా కంపౌండింగ్ అవుతుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు. ఒక 5 సంవత్సరాలకు ఎంత కంపౌండింగ్ అయిపోతా అంటే నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ ఎంతగానో అయిపోతా అంటే నీ ముందట నిల్చోనికి మాట్లాడలేరు జనాలు. ఇది ఫస్ట్ లక్షణం. సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర, సక్సెస్ కావాలనుకున్న దగ్గర ఉండాలి. కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. అది నీ ఏ లైనో ఆ లైన్ గురించి పట్టుకోవాలి.
మంచిగా గుర్తుపెట్టుకో, స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు జనరల్గా మీరు చదువుకున్న స్కూల్లో కాలేజీలలో తోటి కంపేర్ చేసుకుంటే, బయటకు వచ్చినాక కంపేర్ చేసుకుంటే, ఒక పెద్ద ఫిలాసఫర్ ఏమన్నారంటే, అసలైన చదువు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, నువ్వు కాలేజ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు అడుగు పెట్టిన తర్వాత అసలైన చదువు స్టార్ట్ అవుతుంది. ఏంటిది అసలైన చదువు అని అంటే, నీకు పైసల గురించి ఇబ్బందులు వస్తాయి, నీకు జనాలు ప్రెషర్లు పెడతారు మార్కెట్లో. నువ్వు కొంచెం షైన్ అయినావు అనుకో, జనాలు నీ మీద ప్రెషర్ పెడతారు, జనాలు నిన్ను ఎక్కడ పడితే అక్కడ తొక్కాలని చూస్తారు. ఎట్లా ఎదుర్కొంటావు వాళ్ళని? డబ్బుల ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఎదుర్కొంటావు? రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఎదుర్కొంటావు? హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లా ఎదుర్కొంటావు? ఇవన్నిటికీ సమాధానం నీకు స్కూల్లో కాలేజ్లో దొరకదు. అండ్ దెర్ ఇస్ నో వన్ టు ట్రైన్ దేర్. ఆ స్కూల్లో కాలేజీలో ఎవరు కూడా చెప్పేటాడు, ఎందుకంటే వాళ్ళకి చెప్పింది వాళ్ళు నీకు చెప్పారు తప్ప అసలు అయింది కరెక్ట్ ఏంటిదో నీకు చెప్పరు. అండ్ అది ఎప్పటికి కూడా నీ నుంచి వెళ్ళి దూరంగా దాచిపెట్టబడదే ఉంటుంది. ఎందుకోసం అంటే అది ఒక్కరోజు ఆ నిజాలు నీకు తెలిసిన రోజు ఆ సబ్జెక్ట్ని తలకాయలకు ఎక్కింది అనుకో, ఇట్లా కంటిన్యూస్గా చదివి నేర్చుకొని నువ్వు ఇట్లా మాట్లాడు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతానంటే పెద్ద పెద్దల అస్తిత్వాలు కదిలిపోతాయి. ఏమైతుందంటే నువ్వు క్వశ్చన్ చేసుడు స్టార్ట్ చేస్తావు, నువ్వు క్వశ్చన్ చేసుడు స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు, ఆన్సర్లు వాళ్ళ దగ్గర లేకపోతే అలా పవర్కి దెబ్బ వస్తుంది. సో అందుకనే ఎప్పుడు కానీ నీ దగ్గర ఒరిజినల్ సబ్జెక్ట్ నేను దగ్గర తీసుకురా. అండ్ ఎవరైతే సరే నేను స్టూడెంట్స్కి పదే స్టూడెంట్స్కి ఎందుకు చెప్తానంటే, నేను చదువుకున్నా, నేను కాలేజ్కి పోయినా, నేను స్కూల్కి అయినా, అక్కడ ఏం మిస్ అయిందో నాకు తెలుసు, మీకు తెలియదు అంతే. మీరు ఒక ట్రాప్లు ఇరుక్కొని ఆ ట్రాప్ని ఫాలో అవుతూ ఉంటారు, ఆ ట్రాప్ ఏంటో మీకు తెలియదు, నాకు తెలుసు అంతే తేడా. ఆ ట్రాప్లోకి వెళ్ళి బయటకు రావాలను చిన్న 20,000 30,000 ఆ స్థాయి నుంచి ఇంకా మీదికి ఎదగాలి, 100,000 మందికి ఏమన్నా చెయ్యాలి, 100,000 మందికి ఏమన్నా చెయ్యాలంటే హెల్ప్ అంటే డబ్బుల పరంగాని కాదు, కానీ ఒక వ్యవస్థలో నువ్వు పెద్ద పొజిషన్కి పోతే, ఒక వ్యవస్థలో నువ్వు సిస్టమ్ని మార్చితే ఆ సిస్టమ్ వల్ల ఎంతమందికి ఉపయోగపడగలుగుతావో అది ఆలోచించేంత కెపాసిటీ కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ఎందుకోసం ఉండదనంటే నీకు ఆ సబ్జెక్ట్ నీ దగ్గరికి తీసుకురారు, దానికోసం మాత్రమే నేను వీడియోలు చేశాను. అండ్ కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలా. నువ్వు అన్నం తినవా అనేది పక్కన పెట్టేస్తే నేర్చుకుంటూ మాత్రం ఆపదు, గుర్తుపెట్టుకో. ఇది ఒక్క క్వాలిటీ మాత్రమే నేను 100,000 లక్షల మందికి, వాళ్ళందరూ ఒక సైడ్ ఉన్నా, నువ్వు ఒక సైడ్ ఉన్నా, నువ్వే గెలుస్తావు. ఏం దమ్ము మీద చెప్తున్నావు నరేష్ అని అంటే దానికి అంత పవర్ ఉంటుంది. కంటిన్యూస్గా నేర్చుకునేటానికి అంత పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. నో వన్ ఎవ్వరు కూడా నీ ముందర నిల్చొని మాట్లాడిని కూడా ధైర్యం చేయరు ఒక రోజు వస్తే. ఎందుకోసం అంటే నువ్వు ఏ రేంజ్కి వెళ్ళిపోతావు అంటే, రోజు చదివి నేర్చుకొని ఏ రేంజ్కి వెళ్ళిపోతావు అని అంటే ఆ ఫీల్డ్లో నేను డేర్ చేయలేరు. అంటే అంత బేసిక్ ఫండమెంటల్ దగ్గరికి పోతాను, అర్థం చేసుకో. సో నీ ఫీల్డ్ ఏది, ఆ ఫీల్డ్లో నువ్వు కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ఫీల్డ్ అంటే ఏంటిది, కెరియర్ అంటే ఏంటిది, లైన్ అంటే ఏంటిది, ఏ లైన్లో పనిచేయాలి, ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్గా మనకు పల్లెటూరులో ఎవరు చెప్పారు. కానీ తెలుసుకోవాలి మీరు, ఇవన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని క్లారిటీగా క్లియర్గా నీ పాత ఏంటిదో ఆ పాతలో కంటిన్యూస్గా నేర్చుకొని పని చేస్తే నువ్వు లైఫ్లో సక్సెస్ అయిపోతుంది. సింపుల్ లాజిక్. వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఖచ్చితంగా స్టూడెంట్స్ దగ్గర మాత్రం తీసుకోవాలి. నాకు తెలియని, నాకు నా ఏజ్లో చిన్న ఉన్నప్పుడు తెలియని, ఆ రోజు నాకు తెలుసుంటే ఇలా ఇంకా మంచి పొజిషన్లో ఉంది కావచ్చు. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్నవానికి ఇప్పుడు ఒక్కసారికి అర్థం కాకపోవచ్చిన మాటలు, కానీ ఇన్నా కొద్ది దెన్ అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అనేది అర్థమవుతుంది. అందరూ కింద కామెంట్ చేయరు, మీకు ఏం అర్థమైనా కామెంట్ చేయరు. చాలా మంది ఏంటంటే వీడియోస్ చూస్తారు కానీ కామెంట్ చేయరు. నాకు అర్థం కాదు, మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయరు, మీకు అర్థం కాకపోతే కూడా అర్థం కాలేదని కామెంట్ చేయరు, కానీ ఏదో ఒకటి చేయరు. ఎందుకోసం అంటే నాకు అర్థమవుతుంది, ఇలా అర్థమవుతుందా అర్థమవుతలేదా. నేను ఇప్పటికే దీన్ని కాంప్లెక్స్ అంటే బాగా కఠినంగా ఉన్నదని సింపుల్గా చేసి అర్థమయ్యేటట్టు మన లోకల్ భాషలో మాట్లాడతాను నేను. వీడియోని కొంచెం స్టూడెంట్స్ దగ్గర తీసుకుపోర్రి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి.